హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్ ఇప్పుడు మూవీ చూడడం జరిగింది. మూవీ స్కై ఫోర్స్, యాక్టెడ్ బై అక్షయ్ కుమార్ గారు అండ్ వీర్ పహారియా గారు. లైక్ గాయ్స్ ఇప్పుడే 11 o'clock మూవీ వచ్చి చూడడము, ఇప్పుడే లైక్ నిద్ర వస్తున్న రివ్యూ చేయడం జరుగుతుంది. సో మూవీ అయితే లైక్ ఆల్మోస్ట్ మనకు అందరూ తెలిసిందే గైస్, ఎందుకంటే ట్రూ ఈవెంట్స్ మధ్యలో జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో డెడ్లియస్ట్ ఎయిర్ స్ట్రైక్, లైక్ మనకి ఇండియా కాశ్మీర్ కావాలని చెప్పేసి 1960 to 1980 మధ్యలో జరిగే ఆ టైంలో జరిగిన ట్రూ స్టోరీ ఈవెంట్స్ మధ్యలో జరిగిన స్టోరీ. ఆల్రెడీ మనకు ట్రైలర్ చూసి అర్థమైపోతుంది ట్రూ ఈవెంట్స్ అని చెప్తారు కూడా. బట్ కమింగ్ టు మూవీ విషయానికి వచ్చే గైస్, మూవీ ఇస్ డీసెంట్, చూడవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 10 minutes మాత్రం కంపల్సరీ ఏడుపు వస్తుంది, టీయర్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏ మూవీ చూసినా కానీ లైక్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు కంపల్సరీ లైక్ రీసెంట్గా వచ్చిన అమరాన్ కానీ, లైక్ ఇంతకుముందు మనకు తెలుగులో అతను తీసాడు కదా అడివిశేష్, ఆ మూవీస్ కానీ, లైక్ ఇట్లాంటి మూవీ చూసినప్పుడు కంపల్సరీగా ట్రూ ఈవెంట్స్ అన్నప్పుడు కంపల్సరీ మనకు ఏమంటాము ఎక్స్పీరియన్స్ అవుతాం కంపల్సరీ ఏం జరిగింది అనేది. సో దీంట్లో కూడా లైక్ అక్షయ్ కుమార్ కాబట్టి అక్షయ్ కుమార్ గారు వెరీ న్యాచురల్గా చేస్తారు. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్కి వస్తే మూవీ కంప్లీట్గా స్టార్టింగే చెప్తాడనమాట, లైక్ అతను వీర్ పరాయ్ గారు ఎలా మిస్ అవుతారు, ఎట్లా అయింది అనేది. సో ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే కంప్లీట్గా ఫుల్లీగా డెడ్లియస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ వస్తూనే ఉంటాయి. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ డన్ బై మాకాడ్ ఫిలిమ్స్, చాలా బాగా తీశారు. అండ్ డైలాగ్స్ అయితే మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే అక్షయ్ కుమార్ గారి డైలాగ్స్ మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డైలాగ్స్ కానీ, నెవర్ గివ్ అప్ అనేది కానీ, హిందుస్థాన్ గురించి, ఇండియా గురించి గొప్ప చెప్పడం కానీ, లైక్ చాలా బాగుంటాయి డైలాగ్స్. డైలాగ్ డెలివరీ బిట్వీన్ అక్షయ్ కుమార్ అండ్ వీర్ పహారియా గారు. సో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే డైలాగ్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి ఫస్ట్ హాఫ్. అండ్ కమింగ్ టు యాక్షన్ సీన్స్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు యాక్ట్రెస్ విషయానికి వస్తే సరా అలీ ఖాన్ గారు మాత్రం చాలా న్యాచురల్గా చేశారు. ఎందుకంటే లైక్ వీర్ పరాయ్ గారి వైఫ్గా చేశారు. సో చాలా న్యాచురల్గా ఉంటుంది అతని యాక్టింగ్. ఇద్దరి నిమ్రత్ కౌర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇద్దరు చాలా న్యాచురల్గా చేశారు, యాక్ట్ అయ్యింది, ఎందుకంటే ట్రూ స్టోరీస్ కాబట్టి. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, స్టోరీ అంతా నేను చెప్పదలుచుకోలేదు, స్పాయిలర్ అవుతుంది. సో కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో లైక్ ఫస్ట్ హాఫ్లో మిస్ అయిపోతాడు అనమాట వీర్ పారియా గారు. సో సెకండ్ హాఫ్ మొత్తం ఎలా చేజ్ చేస్తాడో, అతని వల్ల లైక్ డెడ్లెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి లైక్ ఒక 12 ఎయిర్ స్ట్రైక్స్ వెళ్తాయి అనమాట. వెళ్ళినప్పుడు లైక్ ఎలా అతన్ని వీర్ పహారే గారు రోల్ ఉంటుంది అనేది స్టోరీ. లైక్ చాలా బాగుంది గైస్, మూవీ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు ఇట్లాంటి మూవీస్ వచ్చినాయి, బట్ ఇది ట్రూ స్టోరీ కాబట్టి ట్రూ స్టోరీస్ నచ్చిన వాళ్ళు కంపల్సరీగా చూడొచ్చు, మూవీ వర్త్ వాచ్. ఇలాంటి మూవీస్ నచ్చి లైక్ ట్రూ ఈవెంట్స్ నచ్చిన వాళ్ళకి ఇండియా మీద ఆల్మోస్ట్ అందరికి లవ్ ఉంటుంది. లైక్ దేశభక్తి ఉన్న వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది మూవీ. దట్స్ ఇట్ గైస్. ఇంకా కమింగ్ టు అక్షయ్ యాక్టర్ విషయానికి, మ్యూజిక్ విషయానికి, లైక్ అందరి విషయానికి వచ్చేసి అందరి తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారి డిసిప్లిన్ గురించి మనకు తెలిసిందే కదా. అక్షయ్ కుమార్ గారు అంటే డిసిప్లిన్, ఈ ఏజ్లో కూడా లైక్ వెరీ ఫిట్ అండ్ లైక్ సూపర్గా ఉంటారు మూవీలో. అండ్ లాస్ట్ 10 to 15 మాత్రం గూస్ బంప్సే, కంపల్సరీ నీళ్ళు వస్తాయి కళ్ళలో. సో దట్స్ ఇట్ గైస్. లైక్ మీరే అనుకుంటున్నారు, లైక్ ఆల్రెడీ మూవీ చూసింటే అక్షయ్ కుమార్ గారు ఫ్యాన్స్ కానీ, లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ, లైక్ ఆర్మీ ఫీల్డ్ ఉండే వాళ్ళు కానీ, కంపల్సరీ వాళ్ళకి అందరికి బాగా నచ్చుతుంది మూవీ. దే క్యాన్ కనెక్ట్ టు దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ ఫాదర్స్, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కూడా బాగుంటుంది. ఇంకా కంపల్సరీగా దేశభక్తి ఉండేవాళ్ళు అండ్ ఇలాంటి మూవీస్ ట్రూ ఈవెంట్స్ నచ్చే వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూవీ ఫెంటాస్టిక్గా నచ్చుతుంది. సో నాకైతే నచ్చింది. లాస్ట్ 15 minutes ఐ ఆల్సో క్రైడ్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కానీ, లైక్ ఆర్మీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, లైక్ సో నేనేమైనా మిస్ ఏంటి తెలుసుకుంటాను. సో దట్స్ ఇట్ గైస్. సో అదేవిధంగా మా కంటెంట్ నచ్చేది కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అట్లాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. దట్స్ ఇట్ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.